ఆయన తెలియని నేను మీరు తిన్నా అంటున్నారు, ఆయన తింటా సేమియా బదులు అటుకు చేయండి ఈసారి. చెప్తారు ఆయన. అది కాదు, ఈసారి అటుకు చేయండి. అన్ని ఉన్నాయండి, అటుకులు ఉన్నాయి, సేమియా కొనుక్కొస్తాను. మీకు ఏది కావాలో చెప్పండి. అటుకులే చేయండి, ఆయన తింటానంటే. అదే ఆ గాయత్రి ఏం చేస్తారు, నేను ఎన్నిసార్లు పరమం పొందాను. బంగాళదుంప వేసి ఉల్లిపాయ వేసి నా కొడుకు తిన్నా ఈయన తిన్నా చక్కగా మెత్తగా అవుతుందా నాకు అది అలవాటు. విద్వాన్ బొలుసు వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు 43వ భాగం 5-3-26 వాత్స్యాయన మహర్షి. వాత్స్యాయన మహర్షి బ్రహ్మచర్య వ్రతం అవలంబించి మనోవాక్కాయ కర్మల చేత మహాతపస్సు చేసి తపస్సారులలో మేటి అనిపించుకున్నవాడు యోగులలో అద్వితి, జ్ఞానులలో సుప్రసిద్ధుడు. తపశ్శక్తి మూలంగా 3 లోకాలలో తిరుగుతూ ముముక్షవులను ప్రోచుతూ మోదఖేదాలు లేక దివ్య వర్చస్వి అయి ఉన్నాడు. అతడు సనాతనమైన మహాతపం చేసి ఆదిశేషుని ప్రియ భక్తుడై అతని కృపాకటాక్షాలు అత్యధికంగా ఆదిశేషుడి ఆశ్రయం. ఒకప్పుడు వాత్స్యాయన మహర్షి శేషుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు చేసి శ్రద్ధా భయభక్తులే సృష్టి క్రమం సవిశేషంగా ఎరిగింపమని ప్రార్థి అనంతుడు అతని జిజ్ఞాసకు మెచ్చి బ్రహ్మాది స్తంభ పర్యంతమైన సమస్త సృష్టి క్రమాన్ని సవిశేషంగా చెప్పా. తర్వాత అతడు సూర్యవంశ క్షత్రియుల చరిత్రను ఆదిశేషుడిని అడిగి సవిస్తరంగా తెలుసు. ప్రసంగవశంలో రఘువంశ కథ విని తనివి తీరా వాత్స్యాయనుడు శేషుడికి మొక్కి, దేవా, భువన పావనమైన రామ కథామృతాన్ని గోలి తనివి పొందాలనుకుంటు రామచరిత్ర విన్నా తలచినా చెప్పుకున్న కలుషాలన్నీ కూడా పోతాయని చెప్తా కనుక రామ అశ్వమేధ వృత్తాంతం రామ కథారత్నాలలో అత్యుత్తమం కనుక సకల భువన వహనీయమైనటువంటి నీ నోట అది ఆ రామకథ వినాలని కుతూహలంగా ఉన్నది. శ్రమ ఇచ్చినందుకు క్షమించి నా కోరిక తీర్చమని సవినయంగా ప్రార్థి రామకథాశ్రవం. ఆదిశేషుడు ఆనందించి, మునీంద్ర, నీ అదృష్టం మంచిది, నీ జన్మ ధన్యం. పుణ్యహీనులకు కథా సుధారసం క్రోలేటువంటి సంకల్పం కలగదు. నీ వంటి పుణ్యాత్మల పుణ్యదాయకమైన కోరిక వల్ల నా వంటి వాళ్ళకి పరమాత్మని స్మరించే భాగ్యం కడు. రామకథా సముద్రం నీ ఈదటాన్ని నా వంటి అల్పజ్ఞులకు ఎంతో కూడా అసమర్థ అయినా నువ్వు కోరావు కనుక యథాశక్తి చెబుతా. అవకాశంలాగా అనంతమైన రామకథ ఎక్కడ? పక్షి సముడైనటువంటి నేను చెప్పగలిగటం ఎక్కడ? అగ్ని సంపర్కం వల్ల సువర్ణం మలినాలన్నీ పోగొట్టుకొని అమలినంగా మారిన విధంగా అఖిల ఘోర పాపహరణ నిపుణమైన రామకథా విమర్శనాన్ని నా బుద్ధి పరిశుద్ధి పొందుగాక అని పలి క్షణమాత్రం నిమీలిత నేత్రుడై పరమ విజ్ఞాన సుఖాలను రామకథ కళ్ళకు కట్టినట్లుగా కనిపించేటట్లుగా హర్ష పులకితుడై ఇలా చెప్పడం ప్రారంభించి, సర్వలోక వైరి అయిన రావణాసురుణ్ణి తన బాణాలను ఎవడు బాణాలనేటువంటి అగ్నిచేత ఎవడు దగ్ధం చేసి గుణవంతుడైన విభీషణులకు పట్టాభిషేకం చేసి ఇంద్రాది దేవతలు భక్తి శ్రద్ధలతో చేసే వందన ఉపచారాలు స్వీకరిస్తూ మునీశ్వర బృందాలను వేదోక్త ఆశీర్వచనాలు ఆమోదాన్ని స్వకార్యం నిర్వర్తించి శ్రీరాముడు భువన అభిరాముడై జానకీ లక్ష్మణుడు పార్శ్వలో ఉండగా సాకేతానికి వెళ్ళి
పుష్పక విమానాన్ని అధిష్ఠించ. అతని వెంట బ్రహ్మాదుడు, సుగ్రీవుడు, విభీషణుడు, వానరుడు అతడి ఆజ్ఞ చేత పుష్పక విమానం అధిరోహి. అప్పుడు పుష్పకం నందిగ్రామం చేరి. నందిగ్రామంలో ఉన్న భరతుడు తన రాక ఎరింగించిన శ్రీరాముడు ఆంజనేయుణ్ణి పంపాడు. హనుమంతుడు కడగంటనైన కామ వీసాలను తాకక మంచి నీటి చుక్క అయినా గొంతులో తడుపుకోకుండా, అన్న కణమైన దగ్గరకు రానీయకుండా జడలు గట్టిన శిరోజలతో వీక్షించు శరీరంతో క్షీణించే శరీరంతో భ్రాతృ విరహాన్ని క్షణం ఎంతగానో యుగంగా గడుపుతూ రాముడి రాకకై సూర్యదేవుడికి 1000 మొక్కులు మొక్కుదు. జలబిందు భరతుణ్ణి చూసి అతన్ని రామభక్తి ముందు తన భక్తి ఏ పాటిదనుకొని ఆంజనేయుడు అతడికి రామాగమన వార్త తెలుపు. అతడు అపరిమితానందంతో రాముడి ఎదురుకి వెళ్ళి భక్తి పరస్పరంగా కౌగలించుకొని అతని వాత్సల్యానికి గురై అతని ఆనతితో పుష్పకం ఎక్క విమానం అయోధ్య చేరి. రామాదుడు తల్లులకు మ్రొక్కి పెద్దల పాదాల నుండి సర్వజన ప్రియురాలు భరతుడు రాజ్యం రాముడికి అప్పగించాడు. దేవతలు శ్రీరాముణ్ణి ఇలా స్తుతించారు: రామా త్రిలోకాభిరామ, సహస్రాంశ వంశాబ్ధి సోమ, మత్స్యావతారం తదీయ ప్రభావం సామాన్యం బనూనం సంరక్షగా వేద సంతోషౌర్యంబుగావి అంబోధిలో దూరియుండన్ హయగ్రీవరాత్రించరంగ్రామణిన్ కూల్చి మత్స్యావతారంబునన్ వేదరాజన్ ప్రదాదింపవే ధాతకున్ కూర్మరూపంబునన్ మందరగ్రావంబునన్ మోసి బహిర్ముఖ శ్రేణిగల్లం బుధాన్నంబు సంతృప్తిగా వెట్టవే కళాహవతారం స్వత్రవై లోక సంతానముగాంతాపకారికి హిరణ్యాక్షురాక్షించరాధీశ్వరింతున్మి విశ్వంభరామండలోద్ధారముందేయవే నృసింహ నారసింహుండవై ఉద్భవం బంది కంబంబునందు అధ్యరణ్యాక్షరక్షోలు జుంతీల్చి చెండాడి యావగ్గతుండైన ప్రహ్లాదునింద్రోవే. వామనాకారంబు దాల్చి పాదత్రయక్ష్మాతరం బద్ధించి కోరి లబ్ధాభిమానుండవై సర్వలోకంబు వ్యాపించి రెండజ్జలం సృష్టమయ్యున్న ఏకాంకృతి దుష్టరక్షోధినాథున్ బలిందొక్కవే అంత పాతాళం. పరశురామ భార్గవాతారముంకెండి గర్వాంధమయ్యున్న క్షత్రంబు క్రోధాగ్నిలో వేల్చి 7 మారుల్ మహీభారముల్ దేపవే. రామచంద్రుండవై తాటకన్మాస్ మా గాధేయ యజ్ఞంబు రక్షించి చేపట్టి సీతాసతీరత్నమున్ రాజ్యమున్ వేడి ఘోరాటములు తొచ్చి నానావిధ క్లేశములు సైచి లోకావతారిన్ మహాపాపకారిన్ సురారిన్ సమూలంబుగా రావణుందొంచి లోకంబులన్ నిల్పవే తత్కృతం వైన రక్షో వినాశంబు తత్కార్య సంజాత లోకైకల కళ్యాణము 1000 నోళ్ళన్ నృతిం స్వయంపంగజాద్యందే. కృష్ణుండవై పుట్టి శాసించి కంసాది హింసాస్వాంతులన్ కానవే ధర్మ మార్గైక సంసక్కులన్ భక్తులన్ బుద్ధ రూపంబులన్ బౌద్ధ మార్గంబు బోధించి సాధించవే దేవతా కార్యములు కల్కివై నాశముందింపవే లోక పాపంబులెల్లన్ భగవల్లీలజ్ఞేయముల్ దృష్టి గావింప సంకల్పముత్పన్నమైనన్ సుజింపంబన్ సర్వలోకంబులన్ స్వస్థతం చెందియుండంగనాకాంక్ష సంధిల్లనన్ స్వస్థతం చెందియుండున్ హరి వందను హరించంద వందనున్ పేర్పడంగా
లయం పొందు లోకత్రయారాజ్యని నామములు బ్రహ్మహత్యాది పాపంబులను రూపుమాపన్ సమర్థంబు అస్తోక మహాత్మ్యం నిన్నంట నేనంతవాడన్ జరామృత్య జన్మాది దుఃఖంబుల ప్రాప్య నీ తత్వము మెవ్వండెరుంగొడు గుణాతీత నీ భావమెవ్వండెరుంగున్ నిరాకార నీ రూపమెవ్వండెరుంగున్ సదా సదాకార నీ వెల్లడం నిండియున్నాడ అంతర్బహిర్మాన్య శూన్యుండవై తచ్చరిత్రంబు చిత్రంబు వాంగ్మానసా గోచరాధర్మ భంగంబు అధర్మోదయంబున్ తటస్థించు కాలంబునంత ఆత్మదేజంబునన్ వ్యక్త రూపుండవై యుద్ధరింపంగన్ శిష్టులన్ సంభరింపంగదే దుష్టులన్ సర్వశక్తులన్ సదాయత్తవుల్ నీవుగా పుణ్యలోకంబుడెన్నన్ ప్రవర్తింపచేయన్ సమర్థుండు వేరొక్కడెవ్వండు స్వామి భవన్నాయకుంలోనుగా వండవాడెవ్వరి మూడు లోకములను యజ్ఞములు పూర్తివంతంగా ధర్మముల్దేవ నీ ప్రీతి కైగాది కావిందు రాజులు తపంబులు తదర్థంబు గావింపు ఇంకేలా తత్వజ్ఞులైవి నట్టి మారెల్లం కర్మంబులను నీకు అర్పింపు ఆజ్యుండు అప్రమేయుండవు నీ ప్రణవసుండవు నీవాత్మ నీ వెల్లకాలంబు లోకత్రయ స్తోత్ర పాత్రంబు నీ పాదయుగ్మంబు సర్వ ఈప్సితార్థప్రదంబు అస్మదీయాంకంతరంగంబులందుండగా కెప్పుడను నిన్నే దర్శించుతున్ నిన్నే ధ్యానించుతున్ నిన్నే కీర్తించుతున్ ధన్యతంచెందు భాగ్యంబు మకున్ ప్రసాదింపుము ఈశా నమస్తే నమస్తే నమస్తే. దేవతా ప్రార్థనాన్ని విని రాముడు వాళ్ళకి అభయహస్తమిచ్చి వాళ్ళని పంపించి తాను పరమధర్మంగా రాజ్యపాలన చే తర్వాత ఒకనాడు అగస్త్య మహర్షి వచ్చే రాముడిని అడగగా రాముడికి రావణాదుల చరిత్ర చెప్పారు. రావణుని చంపడం చేత కలిగిన బ్రహ్మహత్య పాపాన్ని పోగొట్టు ఉపాయం ఏమిటని అడగగా అగస్త్యుడు అశ్వమేధ యాగం చెయ్యమని సూచి శ్రీరాముడు అట్లాగే ఆ యాగం చేసి శత్రుఘ్ని యాగాశ్వం వెంట వీరాగ్రేసుడు అనేక మంది శత్రుఘ్ని వెంట వెళ్ళారు. యాగాశ్వం అనేక ప్రదేశాలు తిరిగి చక్రాంతపురం చేరగా అది దానిని పట్టగా అక్కడ దమనుడనేవాడు దాన్ని పట్టుకోగా భరతుడైన పుష్కరుడు అతన్ని ఓడించ కథహయం తేజపురం చేరి తర్వాత ఉత్తర దిశకే అనంతరం రేవాహరదండు మునిగిపోవ హనుమత్ పుష్కరులతో శత్రుఘ్నుడు ఇందాక చెప్పిన దండకమంతా శిశుపాటి చిదంబర కవి గారి అది ఆయన రాసిన పద్మపురాణంలో ఉన్నది. పాతాళానికి వెళ్ళి ఆ గుర్రాన్ని విడిపించి అది దేవపురం చేరగ రుక్మాంగదుండు దాన్ని పట్టుకొని శత్రుఘ్నాదులు రుక్మాంగదులు అఘోర యుద్ధం చేసి ప్రతిపక్షంలో బట్టి ఈశ్వరుడిని యుద్ధం చేస్తుండగా శత్రుఘ్నుడు ఈశ్వరుడితో యుద్ధం చేశారు. శత్రుఘ్నాదులు పడిపోగా హనుమంతుడు ఈశ్వరుని ఎదిరించి యుద్ధం చేసి వారిద్దరూ మిత్రులయ్యారు. శివుడి పనుపన అంటే ఆజ్ఞ ప్రకారం హనుమంతుడు వెళ్ళి సంజీవి ఔషధిని తెచ్చి చచ్చిన వాళ్ళందరినీ బతికింపజే శత్రుఘ్నుడు మళ్ళా సూర్యుడితో యుద్ధం చేసి సూర్యుపోవగా అక్కడ రాముడు ప్రత్యక్షం కాగా ఈశ్వరుడు అతను ఎంతో కీర్తి ఉభయులు మైత్రి నెలపుకొని తర్వాత యాగాత్వం హేమకూటం చేరి అక్కడ కదలక మెదలక నిలిచిపోవగా కారణం ఏమిటో వాళ్ళకి తెలియరాలి. అది శత్రుఘ్నుడు ఆ ప్రాంతాల్లో తపం చేసేటువంటి గౌతమ మహర్షిని చేరి కారణం చెప్పమని ప్రార్థిస్తే ఆ మహర్షి అతనికి సాత్వికుని చరిత్ర తెలిపి రామకథాశ్రవణలు అతడు రాక్షసత్వ విముక్తుడవటం చెప్ప వెంటనే క్రతుభయం కదలి కుండలపురంలో చేర స్వరధుడనే రాజు దాన్ని పట్టుకున్నారు. శత్రుఘ్నాదుడు స్వరధాదులతో ఘోర యుద్ధం చేయగా స్వరధుడు హనుమదాదులను బలి రాముడక్కడ ప్రత్యక్షం కాగా స్వరధుడు నమస్కరించి రామదర్శనం కోసమే
తాను అని పని చేశానని చెప్పి హయాన్ని విడిచి మైత్రి చేసు తర్వాత యాగాత్వం వాల్మీకి ఆశ్రమం చేరగా దాన్ని లవుడు దాన్ని కట్టేశారు. ఈ కథ చెబుతుండగా వాసుకిని వాత్సాయుడు సీతా పరిత్యాగ కథ చెప్పమని కోరగా అతడు దానంతా చెప్పి శ్రీరామచంద్రుడంతటి మహనీయుడికి జనాపవాదం ఎలా వచ్చిందో తెలపమని కోరితే వాత్సాయనుడు అడగగా వాసుకి ఇలా మొదట సీతాబాలిదేవి బాల్యంలో ఉద్యానవనంలో చెలికత్తెలతో విహారం చేస్తుండ ఒక చెట్టు మీద 2 చిలకలు అందులో మగ చిలక ఆడ చిలుకకు రామాయణ కథ చెప్పి సీతలాగా నువ్వు కూడా రాముడిలాగా నేను ఉందామని చెప్పి అతడు ఆ చిలుక అలాగే అని ఆనంద అతిశయంతో మగ చిలుకను కౌగలించు. అది విన్న చిలుకలు పలుకులు పడి సీత సాదరంగా వాటిని పట్టి తీసుకురమ్మని చెలికత్తెలతో చెప్పగా వాడు మెల్లగా ఆ చిలుకను రెండింటినీ పట్టుకొని సీత ముందు పెట్టి సీత వాడిని దువ్వి భయపడద్దని హెచ్చరి రాముడెవడు సీత ఎవరు మీరు చెప్పుకున్న కథ ఎక్కడిది అని కుతూహలంతో ప్రశ్నించగా అమ్మా ఇది నా భార్య, మేమిద్దరం వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర ఉండేవాళ్ళం. ఆ మహర్షి భావి రామాయణం రాసి శిష్యులకు చెబుతుండగా మేము విన్నాం. అది విన్న వాళ్ళ పాపాలన్నీ హరించి పాపాలను పోగొట్టాయి కనుక నువ్వు వినమని చెబుదామని భావి రామకథ అంతా చెప్పి మేమిక పోదాం అని విడిచిపెట్టు, మమ్మల్ని వదిలిపెట్టండి. సీత చిలక అంత తొందరపడు, మీకు సర్వ సత్కారాలు చేస్తా. రాముడు ఎక్కడ ఉన్నాడు, అతడి రూపరేఖలు ఎటువంటివి అని ప్రశ్నించింది. అప్పుడు ఆ 2 చిలకలు ఆమెకు నమస్కరించి సెలవు కోర రాముడు నన్ను పరిణయం అయ్యేవర్ నేను మిమ్మల్ని విడవని అని సీత ఆ పక్షుణ్ణి అట్లాగే ఆ చిలకలు భయపడి తాము బంధితులమై ఉండలేమని వాల్మీకి ఆశ్రమం స్వేచ్ఛగా సుఖంగా ఉంటుందని ఎంత చెప్పినా సీత వాటిని వదిలిపెట్ట. అప్పుడు ఆ మగ చిలక సీత నా భార్య గర్భవతి, బంధక ప్రాప్తికి ఓర్వలేదు, కావలసినప్పుడు మళ్ళా వస్తాం, మమ్ము వదిలిపెట్టు నీకు పుణ్యం ఉంటుందని ప్రార్థి. అప్పుడు సీత బాలిక కాన బాల్య చాపలంలో మగ చిలకను వదిలివేసి నువ్వు వెళ్ళమని ఆడు చిలక ప్రసవమైన తర్వాత విడిచిపెట్టాలని ఈ చిలక ఎరిగి చెట్టు పైకి ఓ సీతమ్మ నా ఆలిని విడిచి నేను బతకలేను వదిలివే. అయ్యో మౌనమే భూషణ, వాగ్దోషంలో బంధనం వస్తు కనుక ఎవరితోడా మాట్లాడవద్దని పెద్దలన్న మాట నిజం. నేను మంచి కథ చెప్పినా నువ్వు నన్ను బంధించావు, వదిలిపెట్టు అని మళ్ళా కోరిన సీత వినపడలేదు, వినిపించుకోల. ఆడచిలక భర్తను విడిచి ఉండలేదు, పోనిమ్మనగా సీత విడవలేదు. ఆ ఆడచిలక గూడున 7 కఠినురాల నీవు గర్భిణి నగు నందు భర్తతోడ మెడలు వాసినట్టు అయిన మింక గర్భధారిని మగు నిన్ను భర్తతోడ వెడలు వావుగాక అని శపించే. నేను ఎట్లా అయితే గర్భధారణలో ఉన్న ఒంటరిగా ఉండిపోయానో నువ్వు కూడా అలా. కనుక ఏడ్చి గంగలో పడిపోయి నేను మరుజన్మంలో సీతను రాముడితో ఎడబాపుదు అంటే అది తుది కోరికగా ఆ మగ చిలకే అయోధ్యలో చాకలి అయిపోయి శ్రీరాముడి జనాపవాదాన్ని కల్పి సీతా పరిత్యాగానికి కారణమై అలా చిత్ర విచిత్రాలు అదృష్టపుత్ర శృతపూర్వాలు అయిన కథాపరంపరలతో వాత్సాయన మహర్షికి వాసుకి శ్రీమద్ రామాయణాన్ని సంపూర్ణంగా వాత్సాయనుడు అమిత ఆనందాన్ని వాసుకుని పొంది వాసుకుని వదిలి
నిజ ఆశ్రమానికి వెళ్ళి హరి మహిమామృతాన్ని గ్రోడి ఇతరులకు అందిస్తూ అజరామరత్వం పొంది వాత్సాయనుడంటే మనకందరికీ జ్ఞాపకం వచ్చేది కామసూత్రం. వాత్సాయన మహర్షి కామశాస్త్రాన్ని అభ్యసించి లోకోపకారార్థం కామసూత్రాలను సంధానించి వత్సుడనే రాజు వత్సదీ దశాన్ని పాలిస్తుండగా మల్లనాగుడనేవాడు ఆస్థాన విద్వాంసుడై ఉండి రాజును సక్రమ కామోపదేశం సన్మార్గంలో నిలిపాడని, అందుచేత మల్లనాగున వాత్సాయనుడని అంటే సత్సున జ్ఞానమను కన్న ఇచ్చినవాడు. వత్సుడికి జ్ఞానం అనే కన్ను ఇచ్చాడు కనుక వాత్సాయ, అతనికి పేరు వచ్చిందని ఒకటి పుక్కెటి పురాణం ఉంది. ఇది సత్యంగా వాచ్చి అనే పేరు గల తన తల్లికి జ్ఞాననేత్రమైన వాడు కనుక వాత్స్య కొడుకు వాత్సాయనుడు అయ్యాడు. ఇది పద్మపురాణంలో ఉంది. అసలు వాత్సాయన మహర్షి రచించిన కామశాస్త్రం కాలగమనంలో చిందర వందరై ఇది కామశాస్త్రానికి మాతృక. ఇప్పుడు లభ్యమైంది భ్రష్ట రూపమైన దాని భాగం. ఇందులో మొదటి భాగం తొలి అధికరణం సాధారణ అధికరణం. ఇందు శాస్త్ర సంగ్రహం, త్రివర్గ ప్రతిపత్తి, విద్యా సముద్దేశం, నాగరక వృత్తం, నాయక సంహదూతి, కర్మ విమర్శ అనే అధ్యాయాలతో అనేక విషయాలు. రెండవదైన యోగ అధికారంలో రథానుస్థాపన, ఆలింగ విచారణ, శుంభన వికల్పం, నఖర ధనక్య దశనఛేద్యం, సందన చిత్రరథం, హిత్కృతాది, పురుషోసన స్తంభం, ఔపరిష్టకం, రథారంభాన సానికం అనే అధ్యాయాలు అనేక విషయాలు ఉన్నాయి. మూడవదైన కన్యా సంప్రదాయాధికరణంలో సవరణ విధానం, కన్యా విప్రలంభం, బాలోపక్రమం, ఏకపురుషాభియోగం, నివాసయోగం అనే అనే అధ్యాయాల్లో ఆయా విశేషాలు. రెండవ భాగంలో మొదటి అధికరణం భార్యాధికారికం. అందులో ఏకదాచారిణీ వృత్తం, సపత్ని జ్యేష్ఠావృత్త కనిష్టాకా వృత్తం, స్త్రీ పురుష శీలావస్థ స్థాపనం, పరిచయ కారణాది భావ పరీక్ష, ధూతీకర్మ, ఈశ్వర కామితం, అంతఃపుర దారరక్షితం అనే అధ్యాయాలు. రెండవదైన వైశికాధికరణంలో కాంతా సువృత్తం, అర్ధాగ మోక్షోపాయం, వికీర్ణ ప్రతిసంధానం, లాభ విశేషం, అర్ధానుర్ధాన సంవిచారం, శుభకంకణం, అష్టరాగ ప్రత్యనయన అనే అధ్యాయాలు. వాత్సాయన కామసూత్రాలకు మూలం ప్రథమ భాగం సామాన్యాధికారం, శాస్త్ర సంగ్రహాధ్యాయం. ధర్మార్థకామేభ్యో నమ. శాస్త్రే ప్రకృతతత్వాన్ తత్సమయాబోధ కశ్చాచార్యే తత్సంబంధ ప్రజాపతిర్హి ప్రజాసుష్పాతాసాంతి నిబంధనం త్రివర్గస్య సాధనం అధ్యాయాన్ శతసహస్రేణాగ్ని పురోవాచమిది. తస్యైకదేశం స్వయంభువో మను ధర్మాధికారికం పృథత్పదార బృహత్పతి దద్ధాధికారిణ మహాదేవానురస్య నందీ సహస్రేణాధ్యాయానం పృథక్ కామసూత్రం ప్రోవాచ. తదేవ పంచమ్యధ్యాయాయ ఔద్దాలకి శ్వేతుకేతు పంచిత్యేవ. తదేవ పునరధ్యధసేషు సాధారణ సాంప్రయోగిక కన్యా సంప్రయుక్త భార్యాధికారిక పారదారిక వైశంసతి నిధికై సప్తభిరై అధికరణై ప్రాభ్రవ్య పంచాలక సంచిక్షేవ. తస్మన్నస్తం నైతికమధికరణం పాదవిత్రికాణం గణికానం నియోగాద్దత్తత పృథక్చకార. తత్ప్రసంగాచారాయణం నాధారణమధికరణం పృథక్ ప్రోవాచ. సువర్ణనాభ సాంప్రదాయికం
ఘోటకముఖ కన్యా సంయుక్త ప్రయుక్తం గోనద్ధీయో కార్యాధికారణం గోళికాపుత్ర ఔరదారికం కుసుమాదౌదన్ కుసుమా ఔపనిషదం ఏం బహుభిः ఆచార్య తచ్శాస్త్రం ఖండశః పరిణీతముత్పన్నకల్పనౌ దత్తదత్తకాదిభిः ప్రణీతానాం శాస్త్రావయవానాం ఏకదేశత్వాత్ మగదిత చ భ్రాభ్రవీయశ్చ దుర్బుద్ధేయత్వాత్ సంక్షిప్య సర్వమర్ధతల్పేన గ్రంథేన కావసోత్తరమిదం ప్రణీతం తస్యాయం ప్రకరణాధికరణసముద్దేశ శాస్త్రసంగ్రహ త్రివర్గ ప్రతిపత్తి విద్యాసముద్దేశ నాగరికీ వృత్తం నాయక సహాధివతీ కర్మ విమర్శ ఇది సాధారణమధికరణం ప్రకరణాభిపంచ ప్రమాణకాలభావేభ్యో రథావస్థానం ప్రీతి విశేష ఆలింగన విచారా చుంబన వికల్పా నఖరచన జాతయ దశవచ్ఛేద్య విషయ దేశ్యా ఉపచార సంవేదన ప్రకారా చిత్తరరథాని ప్రహరణ యోగా తద్యుక్తాశ్చ సేత్కృతోదక్రమ పురుషాయుధం పురుషోపసృప్తాని ఔపరిష్టకం రథారంభం అవసానికం రథ విశేష ప్రణయకలాः ఇది సాంప్రయోగిక ద్వితీయమధికరణమధ్యాయ దశాధిపదకరణాన్ని సప్తదశక వర్ణ విధానం సంబంధ నిర్ణయ కన్యాయుక్తం విసరంభణ బాలయావకోపక్రమ ఇంగితాకార సూచన ఏకపురుషాభియోగ ప్రయోజ్యోపావర్తతం అభియోగదశ్చ కన్యాయా ప్రతిపత్తి వివాహయోగ ఇది కన్యా సంపయుక్త తృతీయోధికరణం అధ్యాయ పంచ ప్రకరణాని పచ ఏకచారిణీ వృత్తం ప్రపచర్య సపత్నీమ జ్యేష్ఠావృత్తం కనిష్టావృత్తం పునర్భూవృత్తం దుర్భగావృత్తం అంతఃపురిక పురుషస్య భగ్వీ అభిప్రత్య ఇది భార్యాధికరణం చతుర్థమధిక అధ్యాయౌ ద్వౌ ప్రకరణౌ స్పష్ట స్త్రీపురుషశీలావస్థానం వ్యావర్తయ కారణాభిస్త్రీమసిద్ధా పురుషాः అయత్నహిత్యాయోషితా పరిచయంకార అభియోగ భావపరీక్షా ధూతి కర్మాణి ఈశ్వరదామిత అంతఃపురికం దా పరిరక్షితం ఇది పారదారికం పంచమధికర అధ్యాయా షట్ ప్రకరణాని దశ గమ్య చింతాగమన కారణ ఉపావర్త విధి కాంతానువర్తనం అధాగమోపాయ విరక్తలింగాని విరక్త ప్రతిపత్తి విష్కామ ప్రకార ఏకేన ప్రతిసంధానం లాభ విశేష అర్ధనర్ధానుసంచయ విచార వేశ్యా విశేషాచ ఇది వైశికం వస్తాధికరణం అధ్యాయా షట్ ప్రకరణాని ద్వాదశ శుభగం కరణం వశీకరణం వశ్యాశ్చ యోగ నష్టరాగ ప్రత్యనయనం వృద్ధి విధయ చిత్రాచ్ఛయోగ ఇచ్చౌపనిషదమి సప్తమా అధికర అధ్యాయౌ ద్వౌ ప్రకరణాని షట్ ఏకత్రింశధ్యాయ చతుష్షష్టిత ప్రకరణాని ఇది కరణాః సప్తసపాదం శ్లోకసహస్రమితి శాస్త్రసంగ్రహ 1000 శ్లోకాల సంక్షేపమిమం ముక్త్వాద విస్తరోతః ప్రవక్ష్యతే ఇష్టంభి విదుషాం లోకే సమాన వ్యాసభా త్రివర్గ ప్రత్యధ్యాయం ఒక్కొక్క అధ్యాయం గురించి విడిగా చెప్పాడు. అలాగే మొదటి భాగం అయిపోయింది. రెండవ భాగం ఇదంతా చక్కని రెఫరెన్స్ అందరికీ.
అది దాంతో వాత్సాయనుడైపోయా. విపుల మహర్షి దగ్గరికి వచ్చాను. పూర్వకాలంలో భృగు వంశంలో పుట్టిన విపులుడనేటువంటి ఒక ముని కుమారుడు ఉపనీతుడై బ్రహ్మచర్యాశ్రమంలో ప్రవేశించి విద్యార్థి అయి దేవవర్మ అనే ఒక ముని దగ్గర నివసిస్తూ ఉండ దేవశర్మ అది అతనికి కన్న కొడుకులాగా చూస్తూ అతని శ్రద్ధాభక్తులకు వినయ విధేయతలు ఉభయులకు మెచ్చి విద్యాబుద్ధులు తరుపుతాడు. అచర కాలంలో వాడి అఖిల విద్యలు అద్వితీయంగా నేర్చేదాకా యోగ విద్యలో అప్రతిమారుడై గురుకులవాసం, బ్రహ్మచర్య దీక్ష, శుశ్రూష, భాగ్యం, శ్రద్ధాభక్తులు, వినయ విధేయతలు, గుణ సంపద వంటి గల ఏ విద్యార్థి ఏ గురువు దగ్గర చేరి విద్యాబుద్ధులు నేర్చకుండా ఉంటాడు అన్న దేవశర్మకు చక్కని చుక్క అన్నుల మిన్న అయినటువంటి రుచి అనే భార్య ఉంది. ఆమె పవిత్రమై భక్తవరువులకు మడుగులొత్తుతూ శిష్యజన వత్సరాలుగా ఉంది. ఆమె సౌందర్యానికి మహేంద్రాదులే ముగ్ధులై ఆమెను మోహింపంచొచ్చ. ఇంద్రుడు ఆమెను పొంది దేవశర్మ ఆశ్రమానికి రాకపోకలు ఆమెను కోరి మొదలు ఇంద్రుడి పూర్వ చరిత్ర ఎరిగిన దేవశర్మ అతన్ని వారించి తన ఆలిని 1000 కళ్ళతో కాసుకో. ఇంద్రుడి ఆశలన్నీ అడి ఆశలు. ఇక అతడు తరుణం కోసం ఎదురు చూస్తున్నాడే కానీ నిరాశుడు మాత్రం కాల. గురు నియోగ ఖండరుడు ఒక మహారాజుతే గొప్ప యజ్ఞం ఇలా ఉంటే ఒక మహారాజుతే గొప్ప యజ్ఞం నిర్వహింపాలని దేవశర్మ గ్రామాంతరం వెళ్లాల్సి వచ్చి భార్య రక్షణం కాతడు ఏం చెయ్యాలను అని ఆలోచించి చివర విపులుణ్ణి పిలిచి, ఒరే, నువ్వు ఉత్తమమైన భృగుకులంలో పుట్టినవాడు, వినయ విద్యలలో ప్రియశిష్యుడు, సర్వసమర్థుడు కనుక నీ ఒక ముఖ్య పని నీకు అప్పగిస్తున్నాను కనుక నేను వెళ్ళేదాకా ఇంట్లో జాగ్రత్తగా విపులుడు అందుకు అంగీకరించి ఆజ్ఞాపించమని అప్పుడు దేవశర్మ అతనికి ఇంద్రుడి రుచిని మోగించి తరుణం కోసం ఎదురు చూస్తున్నాడని, రుచి పతివ్రత అయిన స్త్రీ సహజం చపలత్వం అతీతురాలు కాకపోవచ్చని తాను తిరిగి వచ్చే వరకు 1000 కళ్ళతో రుచిని కనిపెట్టి ఉండాలని ఆమె ఇంద్రుణ్ణి బారి పడకుండా కాపాడాలని హెచ్చరించి ఉగ్రశవుడు సూర్యేంద్ర సమాన తేజుడు ఉగ్రతముడు సూర్యేంద్ర సమాన తేజుడు ధర్మజ్ఞుడు సత్యవాది అయిన విపుల మహర్షి గురువునాథని శిరస్సు ఆజ్ఞని ధరించి, దేవా, ఇంద్రుడు ఎందుకొస్తా, అతని రూపం ఎలా ఉంటుంది తెలుపమని. దేవశర్మ వత్స, ఇంద్రుడు మాయావి కామరూపి, ఏ రూపంలో అయినా ఎప్పుడైనా రాగు. అతడు కిరీటి, వజ్రభూషణుడు, వజ్రాయుధధారి, కుండలాలంకృతుడు. కానీ అతడు ధరించని లేని రూపం ఉండు. పశుపక్షి రూపాలతో ఏదైనా ధరించగల, క్షణకాలం అతడు తన రూపాన్ని మార్చుకోగల దివ్య దృష్టి కలవ. ఎవరు కూడా వాణ్ణి పట్టుకోలేరు. నాకా శక్తి ఉన్నదని అతడికి తెలుసు. అందుచేత శాపభీతుడై నా కంట కనపడకుండా ఉన్న గురుపత్ని సంరక్షణ. గురుడు వెళ్ళిపోయిన తర్వాత గురు తన బాధ్యతను మోయవలసి వచ్చి ఇంద్రుడిని కనిపెట్టుకోవడానికి ఎన్నో ఉపాయాలు ఆలోచిస్తాడు. కానీ వాటన్నిటినీ అవలీలగా దాటి ఇంద్రుడి రుచిని గలడని కూడా అతడు ఊహించి చివరగా అతడు యోగ మార్గంలో అవలంబించి గురుపత్ని అయిన రుచి శరీరంలోకి వెళ్ళిపోయి ఆమె ఆ సంగతి మాత్రం తెలియదు.
అతడు అలా ఆమెలో ప్రవేశించి తన కన్నుల కాంతి ఆ కన్నుల కాంతిలో వాయు ఆకాశం కలిగి ఉండినట్టు ఆమె శరీరంలో కలిగి ఆమె సంరక్షణాన్ని పూనుకు. అతడు ఆమె శరీరంలో రావడానికి పూర్వం తన శరీరం ఆ ఆశ్రమ ప్రాంతంలో విడిచి వచ్చారు. అలా ఉండగా దేవధర్మ యజ్ఞార్థం ఎక్కడో దూరం ప్రదేశానికి వస్తా రుచి ఒక్కదే ఆశ్రమంలో ఉన్నదని విని ఇంద్రుడు చక్కగా అలంకరించుకొని ఆశాబద్ధుడే దేవధర్మ ఆశ్రమానికి వచ్చి ఆశ్రమ ప్రాంగణంలో విపులుడిని పొంది అతడు చూశాడు. లోపల హీన శ్రోణి పయోధర పద్మదళ విశాలాక్ష పూర్ణచంద్రవద రుచిరాపాంగ అవేటువంటి రుచి అతని కనపడి అతడు కామవదుడై ఆమెను సమీపించి మహాపతివ్రత అయిన రుచి అతని అతి సుందర రూపాన్ని చూడగా అతనికి ఎదురై నువ్వెవ్వరూ ఎందుకు వచ్చావని ఆమెను ఆవేశించి విన్న విపుల సంగతి ఎరగక ఇంద్రుడు ఆమెతో సుందరి నీ పొందు కోరి శరకాలం నుండి రోజు ఒక యుగంగా గడుపుతున్న నీ పతి ఇప్పుడు వచ్చిన నా గతి ఏమవుతుందో నేను ఎదిగి అతడు లేని ఈ అవకాశం చూసుకొని వచ్చా. ఒక్క నిమిషమైన ఆగజాలను నీ బిగి కౌగిటి అధరస్తుధర ససాని కామకేళి తేల్చమని రుచి దేహం కామవశమై ఇంద్రుని పొందుకోలుట ఎదిగిన విపులుడు యోగ బలంలో దాన్ని అధికట్టి ఆమెకు సర్వాంగ బంధనం చేశారు. దానితో ఆమె కదలలేదు, మెదలలేదు, పలకలేదు, కొలక్కలేదు. ఇంద్రుడు కామత్వ హెచ్చి ఆమెకు ఎన్నో సంజ్ఞలు చేస్తాడు. కానీ అవి నిష్ప్రయోజనాలయ్యి నిశ్చేష్టయ్యి ఉన్న రుచిని చూసి ఇంద్రుడు సిగ్గుపడి కానీ అతడు ఆమె ప్రేమ కొల్లగొనటానికి మళ్ళా ప్రయత్నించాడు. చివరకు ఆమె నోటి నుండి నువ్వెందుకు వచ్చావు పో అనే శబ్దం పురుష కంఠం నుండి వచ్చినట్టు తోస్తూ అది విని ఇంద్రుడు అనుమానపడి అది ఒక ముని దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు అతనికి సర్వంతా తెలిసిపోయి కానీ ఇంద్రుడు గురు పరమశక్తి సంతన్నుడనుగా విపులుడు తన్ను శపిస్తాడేమో అని చాలా భయం కలి అందుచేత కాముక గడ్డిపెట్టి నిశ్చేష్టుడై నిలిచిపోయి విపులుడు గురుపత్ని శరీరాన్ని వదిలి తన శరీరంలో ప్రవేశించి లేచి వచ్చి భయభ్రాంతుడైన ఇంద్రుని ఒరేయ్ దేవ సామ్రాజ్యం ఏదేటువంటి వాడు ఎంత ఇంద్రియ చాపల్యాన్ని పొందాడు. రక్తమాంసకల్పిత అయిన దుర్గంధభూయిష్ట శరీరంపై ఇంత కామాలాపన దుర్మార్గ ఇలాంటి అకృత్యానికే కదా గౌతమ మహర్షి శాపంలో తేజోవిహీనుడు అయ్యావు. ఇంకా నీకు బుద్ధేం రాలేదా ఓ అన్న లేదా క్షణంలో నిన్ను భస్మం చేస్తా. అలాంటి నీచపు పనులు ఇంత కట్టిపెట్టి బుద్ధి తెచ్చుకొని బతుకుతావని ఇంద్రుడు హీన తేజుడై సిగ్గుపడిపోయి వెంటనే అంతర్ధానమై గుర్వాజ్ఞ పాటింపగలిగిన విపులుడు అపరిమిత ఆనందం. ఇది జరిగిన 2 గడియలకి దేవధర్మ పని ముగించుకొని ఆశ్రమానికి వచ్చి గురువుకు జరిగిన సంగతంతా చెప్పి శిష్యుడైన విపులుడు గురుపత్ని తిరిగి గురువుకి దేవధర్మ శిష్యుని మహత్వాన్ని చాలా సంతోషించి అతని గురుభక్తిని స్థిర ధర్మాన్ని మెచ్చి మేలని హెచ్చరించవచ్చా నువ్వు ఒక వరం కోరుకో ఇస్తాన దేవా నిరంతర ధర్మ బుద్ధినై దైవ చింతనం ఉండేటు నాకు అనుగ్రహించమని విపులుడు ప్రార్థించగా దేవధర్మ అలాగే అని ఆనతిచ్చి వీడ్కొని తన ఆశ్రమంలో భార్య అయిన రుచి యథాపూర్వకంగా తపోవ్రత దీక్షలతో కాలం గడిపారు.
విప్రుడు గురువు అనుమతి తీసుకొని వేరొక ఆశ్రమంలో చేరి ఆశ్రమాన్ని నిర్మించుకొని అందులో నిరంతర తపో నియమనిష్ఠుడై నిర్విచారంగా నివసిస్తూ ఉండేవాడు. అతడు తపస్సు వలన భూలోకం నుండి మత్స్యలోకానికి, స్వర్గం నుండి భూలోకానికి రాకపోకలు నిరాటంకంగా విప్రుడు గురుపత్నికి దివ్య సుమారు తెచ్చేవాడు. అలా ఉండగా దేవధర్మపత్ని అయిన రుచి ప్రభావతి అనే తన అక్క ఇంట కొద్ది కాలానికి పోతుండగా దారిలో ఒక అప్సరస విడిచిన మనోహర కుసుమాలను కొన్నిటి చూసి దాన్ని తీసుకొని తలలో పెట్టుకొని తర్వాత ఆమె ప్రయాణం సాగించి ప్రభావతి ఇంటికి వెళ్ళి ప్రభావతి అంగదేశపు రాజైన చిత్రరథుడి భార్య. ఆమె ఆప్యాయంగా ఇంటికి వచ్చిన చెల్లెలు రుచిని కౌగలించుకొని ఆమె కుప్పులో ఉన్న మనోహర కుసుమాలను చూసి, చెల్లి, నీకు ఈ పూలు ఎక్కడివి? చాలా బాగున్నాయి, వాటి దక్కాయినా నాకు తెప్పించి పెట్టవే అని. రుచి ఆయన అది ఎంత పని అని చెప్తానని అక్కతో చెప్పి జరిగిందంతా పతి అయిన దేవశర్మకు చెప్పి అలాంటి పుష్పాలను తెప్పించమని దేవశర్మ విపులుని పిలిపించి తన భార్య యొక్క ప్రభావతి యొక్క ఆ కోరిక ఎరింగి ఎలాగైనా వాళ్ళ కోరిక తీర్చమని విప్రుడు సరే అని మొదట రుచికి లభించిన తోటనే పోయి అక్కడ తన తపశక్తి చే మరికొన్ని పడి ఉండడం చూసి వాటిని తీసుకొని వస్తుండగా ఒక నిర్జన ప్రదేశంలో ఒకరి చేయి ఒకరు పట్టుకొని చక్రాకారంగా తిరిగేటువంటి ఇద్దరు పురుషులను చూసి వారి కళలో ఏదో వాళ్ళకి అంతలో ఏదో ఎందుకో ఒక కలహంగా వెంటనే వాళ్ళిద్దరు ఒట్టు పెట్టుకుంటూ మనలో అసత్యమాడిన వాడి విప్రులకు పట్టు దుర్గతి పట్టుగా అనుకొని విప్రుడు ఆ మాట విన్న తన మాట అంత నీచంగా వాడు తెప్పుకోవడం ఆశ్చర్య విషాదాలు పొందు అతడు ముందుకు పోగా నలుగురు వ్యక్తులు పాచికలాడుకుంటూ కనపడ్డారు. వాళ్ళు కూడా వివాదమేదో కలుగగా ఒకడినే ఒకడు అసత్య జ్యోతమాడితే తుదకు విపురుడికి పట్టిన గతే పడుతుంది అనుకోడు. గురు కటాక్షం. సర్వదేవశర్మ ఆ పూలను రుచికిచ్చి విపురుణ్ణి పెంచిపోయి, అవసరంగా నీకు చల్లదంతా చిత్రమేమిటో దారిలో అని విపురుడంతా చెప్పి, అయ్యా వాళ్ళెవరు, వారు అలా పలకడానికి కారణమే అని చెప్పి అప్పుడు గురుడు శిష్యుడితో, నాయి, నీకు మొదట కనబడ్డ వాళ్ళు అహోరాత్ర చక్రాకారంగా తిరిగే నీ దుష్కృతానికి నీకెదిగించి, అలాగే పాచికలాడే షట్కం వాడు ఋతువు, ఇవి నీ దోషాన్ని ఎరగజాలి అల్లగో. అట్లా అహోరాత్రాలు ఋతువులు మానవుడు చేసే పుణ్య పాప చూస్తూ మూర్ఖుడనే వాడు రహస్యంగా పాపం చేస్తూ ఉంటాడు. తన్నెవరూ చూడలేదని పురుషుడు నిత్యం చేసే పుణ్య పాప కృత్యాలు అహోరాత్రాలు ఋతువులు అతనికి ఆ పుణ్య పాపాలు తెలుపుతూ ఉంటాయి. నువ్వు గురుపత్నిని ఆవేశించిన దోషమని ఆ దోషాన్ని నీ ముందు ప్రదర్శించారు. నువ్వు రుచిని దుర్వృత్తి నుండి కాపాడావు. దురుద్దేశంలో నీ వాములో ప్రవేశించలేదు. కానీ సమస్తం తెలిసిన నేను ఆ విషయంలో దోషం లేదని కానీ అది దోషమే. ఆ దోషం కారణంగా నీ అనుభవం నీ దోషం ఎంత పోయేటట్టుగా వరమిస్తాను. నువ్వు ఇంక మహోత్తముడవై తపసిద్ధి పొంది తరిస్తావు. ఈ విధంగా విపులుడు అజ్ఞానంలో చేసిన దోషం నశించి ఆశ్రమంకి వెళ్ళి అనేక విధాలుగా తపస్సు చేసి జ్ఞాన సంపన్నుడై మోక్షాన్ని పొందారు. రేపు సాందీప మహర్షి చరిత్ర.